మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. హైడ్రాను సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలా? ప్రజల్లో ఇదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. కోర్టు చెప్తోంది హైడ్రా 63 కోర్టు ధిక్కరణ కేసుల్లో ఉంది. రంగనాథ్ 63 సార్లు ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయన 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్తోంది హైకోర్టు. అట్ ది సేమ్ టైం హైడ్రా 1,50,000 కోట్ల రూపాయల భూమిని కాపాడింది అని హైడ్రా చెప్తోంది. ఈ రెండింటిలో దేని సమర్థించాలి, దేని వ్యతిరేకించాలి, అసలు హైడ్రా ఎలా పనిచేయాలి, ఏం పనిచేస్తుంది, ఈ అంశాలని చర్చిద్దాం. మనతో స్టూడియోలో ఉన్నారు ది వైబ్ తెలుగు ఎడిటర్ వీరయ్య గారు. నమస్కారం సార్. నమస్తే సార్. హైడ్రా గురించి చాలా క్లుప్తంగా, హైడ్రా వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, సమస్యలు పెరుగుతున్నాయా? మీ అబ్జర్వేషన్లో మీకు ఏమనిపించింది? ఏ ప్రభుత్వమైనా కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు సహజంగా సానుకూలమైనటువంటి అంశం కోసమే చట్టాలు తీసుకొస్తాయి. ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నటువంటి కబ్జాలు, దందాలు, ల్యాండ్ మాఫియా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓ సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ మేరకి కొన్ని కీలకమైనటువంటి పార్సిల్స్ ఆఫ్ ల్యాండ్స్ వీటిని కబ్జాల నుంచి విడిపించడంలో హైడ్రా కమిషనర్ గారు, హైడ్రా టీం బాగానే ఎఫెక్టివ్గా పనిచేసింది. ఆ పనిచేసే క్రమంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చట్టం చేసిన తర్వాత రూల్స్ అంటాం. ఆ రూల్స్ను రూపొందించేటప్పుడు మరింత స్పష్టంగా రూపొందించినట్టయితే దాని స్కోప్ ఏమిటి, ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏమిటి, నేచర్ ఆఫ్ కంప్లైంట్ ఏమిటి, ఎంతవరకు తీసుకోవాలి, ఎటువంటి కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకోవాలి, ఎటువంటి కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోకూడదు, ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పినంటే ఆ కంప్లైంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ప్రమాణాలు. మనకు రేషన్ కార్డు కావాలి అంటే, తెల్ల కార్డు కావాలంటే ఒక ప్రమాణం ఉంటుంది, పచ్చ కార్డు కావాలంటే మరో ప్రమాణం ఉంటుంది. అట్లాగే హైడ్రా జోక్యం చేసుకోవాలా వద్దా అనేది లిట్మస్ టెస్ట్. ఓకే, గొడవంతా అక్కడే జరుగుతుంది. కొంతమంది ఏమో ఇది ప్రైవేట్ భూమి కదా మీరు ఎట్లా వస్తారు అని చెప్తున్నారు. మరి ప్రైవేట్ భూమిలోనే రెండు పార్టీల మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలహీనులు అణచివేసి బలవంతులు అది ల్యాండ్ మాఫియా రూపంలో కానీ మరొక రూపంలో కానీ వాళ్ళు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు బలహీనులు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలా, రెవెన్యూని ఆశ్రయించాలా? అవును, ఒక హైడ్రా ఎఫెక్టివ్గా పనిచేయాలి అని చెప్పినంటే రెవెన్యూ యంత్రాంగం ఎఫెక్టివ్గా పనిచేస్తే హైడ్రా మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, ఆరోపణలు కానీ, లేదంటే ప్రత్యారోపణలు తగ్గడానికి అవకాశం ఉంది ఈజీగా. కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి విమర్శల్ని తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో వస్తున్నటువంటి మరింత మెరుగైన ఫలితాల వైపు దిశగా హైడ్రాని చేయించు. సార్, కోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యల్లో చాలా ఏంటంటే మొత్తం అన్ని శాఖలకి నువ్వే అధిపతిగా ఉన్నావు, నువ్వే చెలాయిస్తున్నావు, పవర్స్ అన్ని మీ చేతుల్లోకి వచ్చాయని రంగనాథ్ గారిని చాలా డైరెక్ట్గా కోర్టు అటాక్ చేసింది. చాలా స్పష్టంగా జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే హైడ్రా ఉద్దేశం ఏంటి అంటే భూములు కాపాడడం, కబ్జాల నుంచి ఎవరైతే ఉన్నారో కబ్జాల్లో ఉన్న వారిని ఆ కబ్జాకు గురైన భూముల్ని రక్షించడం. భూములన్నింటినీ కాపాడటం కాదు, ప్రభుత్వ భూములు ప్రజాపయోగం సంబంధించినటువంటి కామన్ ల్యాండ్స్ అని చెప్పని అంటాము. కామన్ అసెట్స్, కామన్ ఎమ్యూనిటీస్ వీటిని కాపాడటం అంటే ప్రభుత్వ అసెట్స్. ప్రభుత్వ అసెట్స్ అంటే మొత్తం రాష్ట్ర ప్రజానీకాన్ని, హైదరాబాద్ నగర ప్రజానీకాన్ని మొత్తానికి పనికొచ్చే అసెట్స్, వాటిని కాపాడటం. అయితే ఇక్కడ క్వశ్చన్ అక్కడే ఉంది, ఇక్కడే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రాక్షసులతో యుద్ధం చేయటమే ఒక రకంగా చెప్పండి. హైదరాబాదులో భూముల్ని కాపాడడం అంటే, ప్రభుత్వ భూముల్ని కాపాడడం అంటే, ప్రజల ప్రాపర్టీని కాపాడడం అంటే, అవును, భూబకాసులు, భూ రాక్షసులు, బలమైన అధికారం ఉన్నవాళ్ళు, లేకపోతే బలమైన ప్రజాబలం ఉందని నమ్మేవాళ్ళు వీళ్ళు కదా. సో ఆ కబ్జా కోళ్ళు ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా మిగతా శాఖల మద్దతు అవసరం ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు ఆ శాఖల్ని ఖచ్చితంగా వాళ్ళు తమ వైపు తిప్పుకొని పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది హైడ్రా? జనరల్గానే ఒక నెగిటివ్ కాన్సెప్ట్, నెగిటివ్ కనోటేషన్ అని చెప్పి అంటాము. ఒక ప్రతికూల ప్రభావం ప్రచారం జరుగుతూ ఉంది. ఒక న్యాయమూర్తి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత దిగువ స్థాయిలో కూడా అవును నేనేమో ఎక్కడో దారి తప్పుతుందేమో, గాడి తప్పుతుందేమో అన్నటువంటి అనుమానాలకి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మనం సీరియస్గా పరిశీలించాల్సింది ఏమిటి? జడ్జి గారు లేదంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికార స్థానాల్లో ఉన్నప్పుడు చేసే సాధారణ వ్యాఖ్యలు ఉంటాయి, అంతిమంగా తీర్పులు ఉంటాయి. ఓకే, సో ఇది సాధారణ వ్యాఖ్యల్ని మనం గ్లోరిఫై చేసి ఆ రెండింటి మధ్య ఏదో పెద్ద ఘర్షణ జరుగుతున్నట్టు, ప్రభుత్వానికి హైకోర్టుకి మధ్య ఘర్షణ జరుగుతున్నట్టు మనం చూపించి జనాన్ని తప్పుదారి పట్టించాల్సిన అవసరం లేదు. ప్రతి కేసుకి ఒక లిమిటేషన్ ఉంటుంది, ప్రతి కంప్లైంట్కి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధికి లోబడి హైడ్రా వ్యవహరిస్తుందా లేదా, ఆ పరిధికి లోబడి ఎవరైనా సరే సంబంధిత శాఖల వాళ్ళు వ్యవహరిస్తున్నారు లేదా అన్నది కీలకం. ఇక మీరన్నట్లుగా భూబకాసురులు లాంటి వాళ్ళ దగ్గర నుంచి భూమిని విడిపించాలి అని చెప్పనంటే మరి అటువంటి పవర్ కావాలి, దశావతారాలు ఎత్తాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, మన వాంగ్మయంలోనే ఉంది.
ఆ తప్పు జరుగుతున్నటువంటి అప్పుడు ఒక్కొక్క దశావతారంలో నుంచి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చినటువంటి సందర్భం ఉంది. హైడ్రా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం, దానికి ఉన్నటువంటి అంశం, ఏ పరిధి, స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పని అంటాం కదా, ఆ పరిధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఒక్కటే ఏదో పోలీస్ కంప్లైంట్ రూపంలోనో లేదంటే పోలీస్ యాక్షన్ రూపంలోనో ఉంటే సాధ్యం కాదు. ఓకే, దీంట్లో రెవెన్యూ ఇష్యూస్ ముడిపడి ఉంటాయి, ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ముడిపడి ఉంటాయి, హెచ్ఎండిఏ సంబంధించినటువంటి విషయాలు ముడిపడి ఉంటాయి, ఏడీ అండ్ సర్వే వాళ్ళు తోటి ముడిపడినటువంటి అంశాలు ఉంటాయి, అనివార్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటి నుంచి మీరు హైడ్రా సెక్రటేరియట్ని కనుక మీరు పరిశీలిస్తే ఒక హైడ్రా కమిషనర్ గారు ఐపీఎస్గా ఉన్నారు. ఓకే, కానీ కింద ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా ఈ వివిధ విభాగాల నుంచి ఆయా రంగాలలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఆయా రంగాలు ఇప్పుడు రెవెన్యూ లాస్ తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి, సర్వే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, సర్వే ప్రమాణాలు ఏమిటి అన్నటువంటి ఒక అప్లికేషన్ వస్తే సర్వేని ఎట్లా చూడాలి అనే ఆ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఉన్నారు. అవును. సో వీళ్ళందరూ కలిసి ఒక హైడ్రా కమిషనరేట్ కింద పనిచేస్తున్నారు, హైడ్రా మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఓకే, చట్టంలో ఆ రకమైనటువంటి ఆపరేషన్ చేయాలి అంటే దాన్ని ఆ స్ట్రక్చర్ని నువ్వు అట్లా తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని శాఖలు నీ కంట్రోల్లోనే ఉన్నాయా అన్న ప్రశ్న రాదు. ఉత్పన్నం కాని ప్రశ్న, అది ఉత్పన్నం కాకూడని ప్రశ్న అది. అంటే కరెక్ట్గా, ఎందుకంటే సార్, ఎందుకంటే నా క్వశ్చన్ కూడా అదే, ఏంటంటే భూమి దగ్గరకు వచ్చేసరికి మనం గతంలో చాలా చూసాం, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూనే ఉంటాయి, అక్కడ బిల్డింగులు వచ్చేస్తుంటాయి, లేకపోతే గుడిసెలు వచ్చేస్తుంటాయి, లేకపోతే క్వార్టర్స్లు వచ్చేస్తుంటాయి, చెరువులను కూడా మింగేసారు, ఆఖరి చెరువుల సికం భూములు కూడా కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అవును అవును. హైడ్రా వచ్చిన తర్వాత వీటి నుంచి విముక్తి వచ్చింది. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే ఆ కబ్జా కోరులు కాదు, ఆ కబ్జా కోరుల్ని నమ్మి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయారు. ప్లాటో, స్థలమో, ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు నష్టపోయారు. ప్రశ్న ఇక్కడే వస్తుంది ఏంటంటే, ఒకవేళ సామాన్యుడికి ఇవాళ నష్టం కలుగుతుంది కదా, దానికి ఏమైనా హైడ్రా సొల్యూషన్ చూపించే దిశగా ఉంటే బాగుండేదా? అందుకే ఇవాళ ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చిందా? అది హైడ్రా సొల్యూషన్ చూపించాల్సినటువంటి అంశం కాదు. హైడ్రా పరిధిలోకి వచ్చా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి విషయం, రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం. నష్టపోయినటువంటి వాళ్ళు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఫిజికల్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు లేదా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులు సేకరించడం, వాటిని భద్రపరచడం, వాటిని భవిష్యత్ తరాలకు వినియోగించుకోవడానికి వీలుగా కాపాడటం ఒక అవసరం. ఆ కాపాడే క్రమంలో ఎవరైతే నష్టపోతున్నారో లేదా ఎఫెక్టెడ్ పార్టీస్ అని చెప్పని అంటాము, ఓకే, రెండు రకాలు, మీరు అన్నట్టు రెండు రకాలు నష్టపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ముందు దాన్ని అక్రమంగా లేఅవుట్ వేసి వాళ్ళు ఒక కబ్జాదారుడు. అవును, లేఅవుట్ అని, అది లేఅవుట్ అని చెప్పిన తర్వాత సహజంగానే నీ బొట్టుడో నా బొట్టుడో చిన్నోడో చితకోడో కొనుక్కుంటాడు. ఖచ్చితంగా ఈ కొనుక్కున్న వాళ్ళని నష్టపరచటమా, లేఅవుట్ వేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవటమా? ఓకే, అటువంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కన్జ్యూమర్ కమిషన్స్లోనూ కొన్ని ఇష్యూస్లలో సుప్రీంకోర్టుతో సహా కొన్ని తీర్పులు వస్తున్నాయి. ఎవరైతే తప్పు చేశారో నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు ఆ నష్టపరిహారం యొక్క భారం, ఆర్థిక భారం ఏదైతే ఉంటుందో వాళ్ళు భరించేటట్టుగా, వాళ్ళు కాంపెన్సేట్ చేసేటట్టుగా కొన్ని తీర్పులు వస్తూ ఉన్నాయి. ఆ కోణంలో ఆలోచిస్తే మనకు చాలా సమస్యలు చాలా పరిష్కారం అవుతాయి. చూస్తున్నప్పుడు మనకేమవుద్ది, ప్లాట్ కొనుక్కున్నటువంటి వాళ్ళు అయ్యో ఈ బిల్డింగ్ పడేస్తారట, ఈ లేఅవుట్లో ఉన్నటువంటి ఇల్లు లేదా విల్లానో పడేస్తారట అని చెప్పి అనుకుంటే నా పెట్టుబడి ఏమవుద్ది, దీని మీద నేను లోన్కి వెళ్ళాను కదా, బ్యాంక్ లోన్కి వెళ్ళాను కదా, నా ఈఎంఐ ఏమవుద్ది, డబుల్ రెంట్కి జట్ రేవడ్ అవుతున్నాం కదా అన్న బాధ వీళ్ళకు ఉంటుంది. ఓకే, అసలు ఆ తప్పుడు లేఅవుట్లో, ఆ ఎఫ్టీఎల్లోనో మీరు అన్నట్టు సెకం భూముల్లోనో లేఅవుట్ వేసి దానికి ఏహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి ఇంటి నంబర్లు ఇచ్చినటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఓకే, సో ఇది ఒక కాంప్రహెన్సివ్ సొల్యూషన్ పద్ధతుల్లో చూస్తేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప అదేదో హైడ్రాని కంట్రోల్ చేయడం కోసం, మరొక విభాగాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఇంకొక విభాగాన్ని పై సూపర్వైజరీ పొజిషన్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల అనుభవం ఉంది. హైడ్రా తెర మీదకి వచ్చి 2 ఏళ్ళ అనుభవం అయితే పక్కా ఉంది. ఈ 2 ఏళ్ల అనుభవంతో వచ్చినటువంటి వివాదాలు కానీ, సాధించినటువంటి విజయాలు కానీ సమగ్రంగా విశ్లేషించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఇంకా దీన్ని మెరుగుపరచాలంటే ఇప్పటికీ 1,25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాము అన్నది మనకి పత్రికల్లోనూ వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, హైడ్రా చెప్తుంది. మనకు వస్తున్నటువంటి వార్తల్లో వస్తున్నటువంటి విషయాలు, ఆ ప్రాంతాలకి కార్డు వాల్యూస్ ఇవన్నీ లెక్కేసుకుంటే మనం దాన్ని హైడ్రా చెప్తుంది అని మనం డిజోన్ చేసుకోవక్కర్లేదు. ఆ ఏరియాస్ ఆఫ్ ఏమంటాం విముక్తి పొందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి భూములు విలువ లెక్కేస్తే అది సరిపోతుంది. సో దీన్ని మరింత ఒక 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు భద్రం చేయడానికి కావాల్సినటువంటి శక్తిగా, సాధనంగా ఉపయోగించుకోవాలి అంటే ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగు వేయాలి.
హైడ్రా కూడా విమర్శలు రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమున్నాయో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడే తప్పు చేసింది అనుకోవచ్చు సార్. ఎందుకంటే హైడ్రాని ఒక జీవో ద్వారా తీసుకొచ్చి హైడ్రాని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి ఒక అంటే చట్టబద్ధత అయితే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి, అంతే కదా. జీవో ద్వారా మొదట్లో జీవో ద్వారా వచ్చింది, దాని మీద అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి మళ్ళీ మున్సిపల్ చట్టం తీసుకొచ్చి జిహెచ్ఎంసీ యాక్ట్లోనా అది జిహెచ్ఎంసీలో కాదు, సపరేట్గా దీనికోసం హైడ్రా యాక్టే తీసుకొచ్చారు కదా. ఓకే, మొదట్లో మీరు అన్నట్టు జీవో ద్వారా వచ్చింది. జీవో ద్వారా వచ్చిన అథారిటీకి ఇంత స్థాయిలో విధ్వంసక హక్కులు అధికారాలు కల్పించడం ఏ మేరకు సబబు అని చెప్పి హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని చట్టం కిందకు మార్చారు. ఓకే. సో అంటే ఈ చట్ట రూపకల్పనలో ఏమైనా అంటే లోపాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇవాళ హైకోర్టు దగ్గర హైకోర్టు స్వయంగా హైకోర్టు ఇటువంటి ఆదేశాలు అంటే రంగనాథ్ గారిని ఆ కుర్చీలోంచి తీసేయండి అని చెప్పడం, ఇటు ప్రభుత్వం రంగనాథ్ని వెనకేసుకుంటూ రావడం, ఇవన్నీ చూస్తుంటే చట్టం చేయడంలో లోపాలు ఏమైనా అనుకోవచ్చా? చట్టం చేయడంలో లోపాలు అనే దానికంటే కూడా ఆ ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన స్పాంటేనియస్ రెస్పాన్స్లో భాగంగా వచ్చినటువంటి చట్టం, దాన్ని వచ్చిన అనుభవాలతోటి మరింత మెరుగ్గా మరింత విస్తృతంగా పకడ్బందీగా మార్చుకోవడానికి అవకాశాలు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయి. ఓకే, ఆ రకమైనటువంటి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. తక్షణం మనం ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు వచ్చే స్పందన వేరే ఉంటుంది. ఆ యాక్సిడెంట్ 10 సార్లు మనం వికారాబాదు అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్డు వెళ్ళే దగ్గర అంతకుముందు ఉన్నటువంటి ఎన్ని యాక్సిడెంట్లు జరిగిన తర్వాత ఇప్పుడు రోడ్డు వైడెన్ చేస్తున్నారు. అవును. సో జరిగిన వాటిలో నుంచి పరిపాలన అనేది రోజువారీ జరుగుతున్న పరిణామాల్లో నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరింపజేసుకుంటూ కొత్త ఏమంటారు సమర్థవంతమైనటువంటి పరిపాలన దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వెసులుబాటు ఈ చట్టం కింద ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో లేకపోతే ఏ సంస్థకి ఎవరిని నా అధికారిగా నియమించాలనేది ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కోర్టులు కాదు అనే యాంగిల్లో మాట్లాడతారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా వరుస పెట్టి చూస్తున్నాం మనం రెగ్యులర్గా, వి సపోర్ట్ హైడ్రా, వి స్టాండ్ విత్ రంగనాథ్ అని చెప్పేసి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అంటే కోర్టులో వచ్చే తీర్పుల కంటే వీళ్ళు సోషల్ మీడియా తీర్పు చాలా ఎక్కువ అయిపోయినాయి, కనపడతాయి మనకు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రభుత్వానికి కోర్టుకు మధ్య ఒక గ్యాప్గా చూడొచ్చా, లేకపోతే ప్రభుత్వం సమర్థించుకోవడానికి కూడా మనం ఇక్కడ అనుమతించవచ్చా? ఇక్కడ ప్రభుత్వం సమర్థించుకోవడానికి మనం అనుమతించడం, లేదంటే కోర్టు తన బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో చేసిన తప్ప ఒప్ప అని మనం చర్చించడం అన్నది కాదు. ఇక్కడ మీరు అన్నట్లు మీడియా ట్రయల్ ఇప్పుడు కాదు మొదలైంది. దాదాపుగా 2010 తర్వాత వచ్చినటువంటి అనేక పరిణామాలలో అనేక సందర్భాలలో మీడియా ట్రయల్ జరుగుతూనే ఉంది. ఆ మీడియా ట్రయల్లో వచ్చినప్పుడు నేను ముందుండాలని చెప్పి ఇంకా మన షార్ట్ రెస్పాన్స్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ లాంటివో లేదంటే చిన్నవి వచ్చిన తర్వాత తేలిగ్గా ఒక మాట షార్ప్గా ఒక మాట చెప్పేస్తే జనాన్ని జరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అది నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఎ కన్సర్న్ సిటిజన్గా దేన్ని మనం ఐడియలైజ్ చేయొద్దు. ఓకే, ఒక దేవుళ్ళలాగా చిత్రీకరించి దాన్ని ముట్టుకుంటే పాపం పట్టుకుంటే పాపం అన్న వాతావరణం తీసుకురాకూడదు. కానీ కనిపిస్తుంది అది ఎవరికైనా ఇప్పుడు చాలా చోట్ల అది కనిపిస్తుంది, అప్పుడు ఎక్కువ పొరపాట్లు జరుగుతాయి. ఓకే. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఒక రకంగా చూసుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ అథారిటీకి మన రాజ్యాంగంలోనే ఒక అంశం ఉంది. ఓకే, ఒక 311 ఆర్టికల్ అని చెప్పి అనుకుంటా. దాంట్లో ఏం చెప్తుంది, ఎవరైతే నియమించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు, అధికారం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే తీసేయాలి తప్ప. ఓకే, అది రాజ్యాంగం. మీరు నియమిస్తే నేను తీసేయటం కుదరదు. ఓకే, అపాయింటింగ్ అథారిటీ హ్యాస్ టు డిస్మిస్ ఆర్ రిమూవ్ ఆర్ ట్రాన్స్ఫర్. ఓకే. సో అది ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సీఎం గారు మాట్లాడుతుంది. కోర్టు కూడా అదే చెప్పినట్టుంది, ఆయన వెంటనే రిమూవ్ చేయండి, అక్కడి నుంచి వేరే తరలించండి, ఆయన ఆ ప్లేస్ నుంచి తీసేయండి అని చెప్పినట్టుంది, ఇంకోటి నియమించండి అని చెప్పినట్టు కోర్టు ఇంకొకరు నియమించమని చెప్పింది. కోర్టు యొక్క పరిధి అధికారం ఏ మేరకు ఉంటుంది? కోర్టు చెప్పిన దాన్ని చేశారా చేయలేదా? ఓకే. చేయకపోతే తప్పు, ఓకే. చేస్తే సరే. ఓకే. కోర్టు యొక్క పరిధి, కోర్టు ఇచ్చే ఆదేశాల యొక్క పరిధి అంతవరకే ఉంటుంది. పలానా అధికారి పలానా పొజిషన్లో ఉండాలి అని చెప్పడం ఈ మధ్యకాలంలో కాదు, నాకు తెలిసినంత కాలంలో నేను కోర్టులు ఆ రకంగా పలానా ఆఫీసును తీసేయండి, పలానా ఆఫీసును పెట్టండి అన్నటువంటిది లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించే హైకోర్టు ధర్మాసనం అంటే అదేం చిన్న విషయం కాదు కదా. వెనక ముందు చూసుకొనే కావాల్సినటువంటి విషయాలు చూస్తారు. మీరు అన్నట్టు 63 సార్లు 65 సార్లు 70 సార్లు కోర్టు మాట వినని పక్షంలో, లేదంటే కోర్టు ఇచ్చినట్టు కోర్టు మాట వినకపోవడం అనేది కూడా చాలా సున్నితమైనటువంటి అంశం. ఓకే. కోర్టు ఏం చెప్పింది, ఆ చెప్పిన దాన్ని చేయడానికి ఎంత టైం కావాలి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్. ఓకే. మన దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఏ మేరకు ఎంత వేగంగా పరిగెట్టుద్ది, ఎంత నత్తనడక మనకు తెలుసు.
ఓకే. ఆ క్రమంలో అనివార్యంగా ఉద్దేశం ఉన్నా లేకపోయినా కోర్టు ముందు మనం దోషులుగా నిలబడాల్సి వస్తుంది. సో ఆ విచక్షణని మనం జాగ్రత్తగా చూడాలి. ఓకే. అది చూడకపోతే ఎవరో ఒకరిని బుధాన్ని వేసుకుని వెళ్ళిపోతాం, అప్పుడు నష్టం జరుగుతుంది. అంటే ఫైనల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే హైడ్రా విషయంలో పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయా మీకు, లేకపోతే మీరు ఒక పబ్లిక్ ఒపీనియన్ ఎవ్రీడే మీరు పరిశీలిస్తున్న వాళ్ళు కదా, నెగిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయా? ఈ కోర్టు వివాదం ఏమైనా పక్కన పెడితే హైడ్రా అవసరం ఉంది తెలంగాణకి, అవసరం లేదు అంటే ఏం చెప్తారు? తెలంగాణ మొత్తం సంగతి ఏమో నాకైతే తెలియదు, కానీ హైదరాబాద్కు మాత్రం హైడ్రా అవసరం ఉంది, దాంట్లో నిస్సందేహం. ఓకే. ఎప్పటి వరకు జరిగిందంటూ విమర్శలు, ప్రతి చిన్న పని చేసినా విమర్శలు వస్తాయి, పెద్ద పని చేసినా విమర్శలు వస్తాయి. అయితే విమర్శల్లో వస్తున్నటువంటి మోతాదు ఏమిటి, చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, నష్టపోయిన సెక్షన్ నుంచి వచ్చి విమర్శలు చేస్తున్నారా? ఇందాక మీరు అన్నట్టు ఎవరు ఈ నష్టపోయిన వాళ్ళల్లో కూడా చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో. ఎవరు ఎవరు ఏ స్థాయిలో తప్పు చేసి తన తప్పును సమర్థించుకోవడం కోసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు విమర్శ చేస్తున్నారా? నిజంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు, లేదంటే ఇల్లు కూల్చివేయబడ్డటువంటి వాళ్ళు విమర్శ చేస్తున్నారా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది. అంటే జనం చాలా మంది ఏం చేస్తారంటే హైడ్రా కాపాడిన భూముల దగ్గరికి వెళ్ళి హైడ్రాని సమర్థిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం మనం చూస్తున్నాం. కొందరు ఏం చేస్తున్నారు, ఈ ధనవంతులు కొందరు పేర్లు చెప్తున్నారు, కొందరు ఎవరైతే హైడ్రా ఆక్రమణకు గురై భూములు ఆక్రమించుకున్నారో, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో, వాళ్ళ భూములు ఎవరినైతే హైడ్రా ఖాళీ చేయించిందో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇంకో వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అంటే ఇక్కడ దేన్ని సమర్థించాలి? నా క్వశ్చన్ కూడా అదే. అది ఇక్కడ మనం దేన్నో సమర్థించాలి అన్న రూల్ మనం పెట్టుకోవక్కర్లేదు. ఏం జరుగుతున్నది తప్ప ఉప్ప అన్నది మనకు ఒక ప్రజలకు కామన్ అవగాహన ఉండాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల కాలంలో పర్టికులర్గా చూసినప్పుడు హైడ్రా వల్ల ఉపయోగమే జరిగింది తప్ప జరిగిన నష్టం అస్సలు జరగలేదని చెప్పి అన్నా, కానీ జరిగిన నష్టం కంటే ఉపయోగం ఎక్కువ జరిగింది. ఓకే. సో ఈ కొద్దిపాటి నష్టాన్ని కూడా జరగకుండా చూసుకోవడానికి కావాల్సినటువంటి అధికార యంత్రాంగం, చట్టబద్ధమైనటువంటి అవకాశాలు ప్రభుత్వం హైడ్రాకు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఆ నష్టం యొక్క మోతాదు తగ్గించుకుంటూ ప్రయోజనం యొక్క మోతాదు పెంచుకుంటూ వస్తే ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ ఇన్స్టిట్యూషన్. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. ఇది మొత్తానికైతే హైడ్రా వల్ల ఉపయోగం ఉంది, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాలని ఖచ్చితంగా ఆ నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్తున్నారు వీరయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.